క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం తెలియజేస్తుంది అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో అన్నాడు, ప్రతిదానికి సమయం కలదు అని వాక్యం తెలియజేస్తాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ వారితో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక్కడ దేవుడు ఒక సమయం ఇస్తాడనమాట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ వివాహానికి సంబంధించిన వారు మరియమ్మతో చెప్తే, అప్పుడు మరియమ్మ యేసు తల్లి అయిన మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు ప్రభు అన్నాడు, నా సమయము ఇంకనూ రాలేదు అన్నాడు. కానీ దేవుని రాకడి సమయము ఒకటి ఉందనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనందరి జీవితాలలో కూడా ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. పేతురు భక్తుడు పత్రిక రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను, దేవుని సమయం అవుతుంది. ఆ సమయంలో తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ సమయంలో నీకు ఏది అవసరమో అది అనుగ్రహిస్తాడు ఆయన. ఆ సమయం వస్తుంది ఒకరోజు, జాగ్రత్త. ఆ సమయం ఎంత ప్రమాదకరం అంటే దేవుని రాకడ సమయం కూడా ఉంటుంది. ఉగ్రత దినము ఉంటుంది. నీ జీవితంలో ప్రతిదానిని లెక్క చూసే సమయం కూడా ఒకటి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నేను ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు మిమ్మల్ని బట్టి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ టైంలో కొన్ని మాటలు మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. అదేమిటి అంటే, హెబ్రీ పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. హెబ్రీ పత్రిక చాలా చాలా శ్రేష్టమైన పత్రిక, చాలా శ్రేష్టమైన పత్రిక. ఈ పత్రికలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు, నిధులు ఉన్నాయి. ఎన్నో ఆధ్యాత్మిక నిధులు. వాటిని కానీ నువ్వు సంపాదించుకోగలిగితే, త్రవ్వుకోగలిగితే, వాటిని తీసుకోగలిగితే నువ్వు చాలా గొప్ప ఆధ్యాత్మిక ధనవంతుడు అవ్వగలవు అన్నమాట. ఆత్మీయ జీవితంలో ధనవంతులు కావాలా, అది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది లోకములో ధనవంతులు అవ్వడానికి ప్రయాసపడుతున్నారు కదా. లోకంలో ధనం సంపాదించుకోవాలని, ఆస్తి సంపాదించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని, ఘనత సంపాదించుకోవాలని, అవన్నీ మంచిదే. కానీ ఘనత ఆయన ఇస్తాడు కదా. ప్రభు ఏమన్నాడు తెలుసా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. ఆస్తి కావాలనుకో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. అది దేవుని వాక్యం అన్నమాట. నీ నిమిత్తము ఆయన బహుగా ఆశీర్వాదాలను సిద్ధపరిచాడు. ఆయన పొందుకోవచ్చు. ఆయన బిడ్డగా నేను జీవిస్తే అనమాట. 31వ కీర్తన 19లో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని వాక్యం రాయబడింది. ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు గలవారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు అనమాట. అది దేవుని వాగ్దానం. అబ్రహాము పెద్ద దాసుడు. అబ్రహాం గురించి సాక్ష్యం చెబుతూ రిబ్కాని సంబంధాన్ని కుదుర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతుంటాడు, నా యజమానుణ్ణి దేవుడు బహుగా దీవించెను అని రాస్తాడు. బహుగా దీవించెను. ఎవరు దీవించారు? దేవుడు దీవించాలి. అది ఆస్తి దేవుడు ఇవ్వాలా, ఆరోగ్యం దేవుడు ఇవ్వాలా, పేరు ప్రతిష్టలు దేవుడు ఇవ్వాలా, ఘనత ఆయన ఇవ్వాలా, అందం ఆయన ఇవ్వాలి, బలం ఆయన ఇవ్వాలి, సౌందర్యం ఆయన ఇవ్వాలి. ఆయన దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ప్రభువుని అడిగి పొందుకోవాలి మనం. ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే సమస్తమును సమకూరుస్తాడు ఆయన. అంతే. ఆయన పిల్లలకు తక్కువ చేయడు. 34వ కీర్తనలో అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువైండదు అన్నాడు. వింటున్నారు ఈ మాట? సింహపు పిల్లలు, సింహము మృగరాజు కదా, అడవికి రాజు పిల్లలైనా ఆకలి కొంటారేమో కానీ మన రాజు, యేసు రాజు పిల్లలు ఎప్పుడు ఆకలి కొనలేరు. ఆకలి తీరుస్తాడు ఆయన, మరి అవసరాలు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడో తెలియదు కానీ సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం అన్నమాట అది. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన ఇచ్చే గొప్ప బహుమానం అన్నమాట.
గొప్ప ఆశీర్వాదం. యోబును దేవుడే దీవించింది, సొలొమోనును దేవుడే దీవించాడు. అందుకని ఒకసారి యాకోబు అంటాడు, ఆది కాండంలో రాయబడిన మాట ఏంటంటే, చాలా ఆస్తి ఉన్నా, చాలా గొప్పవాడైన ధనికుడైన, గొర్రెలు మేకలు ఎన్నో మందలు ఆయనకున్నా, పనివారు ఎంతమంది ఉన్నా కూడా ఎబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రి కలగనినప్పుడు ఆయన దేవునితో పోరాడుతూ ఒక మనుషునితో ఆయన అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదిలిపెట్టను. అది వింటున్నది మాట. నీ కష్టం చేత నీ ఆశీర్వాదం ఎక్కువ కాదు, ఎవరో ఇచ్చిన దాన్ని బట్టి ఆశీర్వాదం కాదు. అబ్రహాము కూడా అంటాడు కదా, మీ దగ్గర నూలు పోగైనా నేను తీసుకోను, ఎందుకంటే నీ వలన అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు అనడానికి నాకు ఇష్టం లేదు. దేవుడే నన్ను ఆశీర్వదించాలా, దేవుడే నన్ను ఆశీర్వదించాలా. కానీ యాకోబుకు అర్థమైపోయింది ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి రావాలని. అందుకే ఆయన అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదించాలా. అందుకే మనం అడుగుతాం కదా, ఆశీర్వదించయ్యా, కుటుంబాన్ని ఆశీర్వదించు, బిడ్డలను ఆశీర్వదించు, సంఘమును ఆశీర్వదించు, పరిచర్యను ఆశీర్వదించు, సంఘాన్ని సేవను ఆశీర్వదించు. ఆయన ఆశీర్వదించాలన్నమాట. ఒక భక్తుడు పాట కూడా రాశాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, ఆశీర్వంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతముల్, ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశంబు కుమ్మరించుము దేవా. ఆయన కుమ్మరించాలా, వర్షములాగా ఈ భూమి అంతటి మీద మనుషులందరి మీద ఆశీర్వాదం ఆయన ఇవ్వాలా. దేవుని ఆశీర్వాదం కావాలా. అందుకే ఈ సమయంలో హెబ్రీ పత్రికలో కొన్ని మాటలు మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. ఈ పత్రిక ధ్యానం చేస్తూ ఉంటే ఆశీర్వాదము, ఆధ్యాత్మిక ఆశీర్వాదము, ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక ధనవంతులు అవగలం అన్నమాట. ఎన్నో లోతైన ఉన్నతమైన సత్యాలు ఈ పత్రికలో దాచబడున్నాయి. అవన్నీ వివరించదు కానీ ఈ పత్రిక ఇంట్రడక్షన్ కొంత మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ కొంత తక్కువ సమయంలో. ఈ మధ్య చాలామంది నాకు సలహా ఇస్తున్నారు ఏంటంటే, ఎక్కువసేపు ప్రసంగం చేస్తే యూట్యూబ్లో ఫేస్బుక్లో వినరండి, తక్కువ ప్రసంగం చేయాలా అన్నారు. తక్కువ ప్రసంగం మంది కాదు, ప్రసంగం మనది కాదు, దేవుడి వాళ్ళ. అది ఎక్కువ తక్కువలు అది కాదు. మనం ప్లాన్ చేసుకొని కొంతమంది టైటిల్స్, పిచ్చి పిచ్చి టైటిల్స్ పెడుతున్నారు ప్రసంగాలకి, లోక సంబంధమైనటువంటి మాటలు పెడుతున్నారు. ఇటీవల ఏదో ఒక మాట విన్నాను, ఒక ఆయన ఎవరో పెట్టారు, అదేంటంటే పరలోకంలో నరాలు తెగే ఉత్కంఠ అంట. పరలోకం నరాలు తెగేదేంటి పరలోకంలో? పిచ్చి పిచ్చి అంశాలు. ఆత్మ సంబంధమైన బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నాయి కదా, ఎన్ని మాటలు ఉన్నాయి. మనుషుల్ని అట్రాక్ట్ చేసుకోవటము, యూత్ని అట్రాక్ట్ చేసుకోవటము, లేకపోతే ఏదో హర్రర్ లాగా, లేకపోతే మిస్టరీ లాగా, దీంట్లో ఏముందా అని అందరూ వాచ్ చేయాలని, వ్యూస్ ఎక్కువ పెరగాలని కదా, సబ్స్క్రైబ్స్ ఎక్కువ రావాలని, తద్వారా యూట్యూబ్ నుంచి వాటి నుంచి డబ్బులు. అది రాంగ్ అండి. ఆత్మ సంబంధమైన మాటలు కదా మనం పలకాల్సింది, ఆత్మ సంబంధమైన పదాలు కదా మనకు ఉండాల్సింది. లోక సంబంధం ఎవరు సినిమా వాళ్ళు చేసినట్టుగా, సీరియల్ వాళ్ళు చేసినట్టుగా, లోకస్తులు మాట్లాడినట్టుగా అలాంటి టైటిల్స్ పెట్టుకొని మిస్టరీగా లాగా రావటం అలాంటివి చేయకూడదు. మనం ఆత్మీయం, ఆత్మ సంబంధమైన భాష మాట్లాడాలి. మనం లోకస్తులాగా మాట్లాడకూడదు. మన మాటలు బైబిల్ చేత మీ మాట ఉప్పు వేచినట్లుగా రుచికరముగా ఉండాలా అని వాక్యం తెలియజేస్తుంది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు దేవునికి లెక్క అప్పగించాలని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు మాట్లాడుటకు నిదానించువాడును, వినుటకు వేగిరపడువాడు అయి ఉండవల్లని వాక్యం తెలియజేస్తూ ఉంది. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రసంగాలకు కూడా పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టకూడదు. సినిమా వాళ్ళు పెట్టినట్టుగా, లోకస్తులు పెట్టినట్టుగా టైటిల్ని బట్టి ఆకర్షింపబడాలని అలా చేయకూడదు. దేవుడు ఎక్కడ అలాంటివి వాడలేదు. ఆయన భక్తులు ఎవరు కూడా అలాంటి దాన్ని ఏమంటారు, అదే జిమ్మిక్ అలాంటివి జిమ్మిక్స్ వాడలేదు ఆయన. ఆ పదము అంటున్నందుకు క్షమించండి. సో అలాంటివి చేయకూడదు. దేవుని సేవకులు దయచేసి గమనించుకోండి. మనకి వ్యూవర్స్ పెరగాలని, లేకపోతే యాడ్స్ రావాలనో, దీని ద్వారా మనం ఏదో డబ్బు సంపాదించుకోవాలనో అది కాదు. మన గురి ఏంటంటే ఆత్మల సంపాదనే మన గురి, ఆస్తి సంపాదన కాదు.
ఆత్మల సంపాదన. పరలోకపు అకౌంట్లో ఉండాలి మనకు ధనం, ఇక్కడ అకౌంట్లో కాదు. ఇక్కడ కాదు, మనం ఇక్కడ భూ సంబంధమైన వాటి గురించి మీరు ఆలోచన చేయొద్దు. ఈ ధనము ఇదంతా వేస్ట్, ఇదంతా ఒకరోజు వదిలిపెట్టాలా. బైబిల్ చెప్తుంది, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో, భూమియు దాని మీద ఉన్న కృత్యములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. అది వాక్యం. భూమియు దాని మీద ఉన్న కృత్యములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు నశించిపోతాయి. సముద్రం ఇకను లేదు, నూతనమైన ఆకాశము, నూతనమైన భూమి రాబోతుంది. ఇవన్నీ ఇక్కడ శాశ్వతం కాదు. మీ ధనము పరలోకములో సమకూర్చుకోండి అని వాక్యం చెప్తుంది. భూమి మీద కాదు మన ధనం. భూమి మీద మన ధనం చిమ్మట కొడుతుంది, దొంగ తీసుకెళ్ళిపోతాడు. నువ్వు సంపాదించిన అనుభవించలేము. చాలామంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అనుభవిస్తున్నారా? ఊపిరి వెళ్ళిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. 90వ కీర్తనలు అంటాడు, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమునే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే, అవి త్వరగా గతించును, వారు ఎగిరిపోదురన్నది. ఎగిరిపోదురు, ఎప్పుడు ఎగిరిపోతానో తెలియదు. నిద్రపోయేటప్పుడు ఎగిరిపోవచ్చు, నడిచేటప్పుడు ఎగిరిపోవచ్చు, అన్నం తినేటప్పుడు ఎగిరిపోవచ్చు, ప్రయాణం చేసేటప్పుడు ఎగిరిపోవచ్చు, మాట్లాడేటప్పుడు ఎగిరిపోవచ్చు, కూర్చున్నప్పుడు ఎగిరిపోవచ్చు, స్నానం చేసేటప్పుడు ఎగిరిపోవచ్చు. తెలియదు మనకి. మంచి హాస్పిటల్లో ఉన్నా కూడా ఎగిరిపోవచ్చు, నీ చుట్టూ డాక్టర్లు ఉన్నా కూడా ఎగిరిపోవచ్చు, నీకు అన్ని అవసరమైన ఎక్విప్మెంట్స్ అన్ని నీ దగ్గర ఉన్నా కూడా ఎగిరిపోవచ్చు. కొన్నిసార్లు రక్తం ఎక్కించేటప్పుడు ఎగిరిపోవచ్చు, సెలైన్ ఎక్కించేటప్పుడు ఎగిరిపోవచ్చు, డాక్టర్లు నిన్ను ఇట్లా 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 టెస్ట్ చేసేటప్పుడు కూడా ఎగిరిపోవచ్చు. తెలియదు మనం. వాక్యం చెప్తుంది కదా, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎళ్ళ 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అవి త్వరగా గతించును, మనం ఎగిరిపోతాం. మనం ఎంతసేపు ఉంటాము ఈ భూమి మీద? అందుకని సేవకులు, దయచేసి నాతోటి సేవకులు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రసంగాలు దేవుడు ఇవ్వాలా, మనం చెప్పే కాదు. ఈ మాటలు నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలా. మనం ప్రసంగం సిద్ధపడి కాదు, ప్రభువుని అడిగి సంపాదించుకోవాలి ప్రసంగాన్ని. పుస్తకాలు చూసో, లేకపోతే పేపర్ చూసో, లేకపోతే కరెంట్ అఫైర్ చూసో, లేకపోతే లోకంలో జరుగుతున్న పరిస్థితులు, వైజాగ్లో తగలబడిందని, విజయవాడలో తగలబడిందని, హైదరాబాద్లో అతను ఎందుకు చచ్చిపోయాడని, వీళ్ళు ఎందుకు చచ్చిపోయారని, అవన్నీ మన పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యాన్ని చెప్పడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభుని సమాజానికి అందించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మీ మధ్య మరి దేనిని నేను ఎరుగకుందునుగాక అన్నాడు ఆయన. సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మీ మధ్య మరి దేనిని ఎరుగకుందునుగాక అంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము క్రీస్తు నిమిత్తమే అని అన్నాడు. నా బ్రతుకు మూలంగానైనను సరే, నా సావు మూలంగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని నేనెంతో కోరుచున్నాను అన్నాడు. వింటున్నారా మాట? నేనెంతో కోరుచున్నాను అన్నాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అన్నాడు. యేసుని చూపించాలా? ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కాబట్టి సేవకులారా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. దయచేసి మీ మనసు గాయపరచాలని కాదు. విశ్వాసులారా, మీరు కూడా చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. సేవకులు కాదు మీరు ఫ్యాన్స్ అవ్వాల్సింది, యేసు ప్రభుకి ఫ్యాన్స్ అవ్వాలి, సేవకులు కాదు. సేవకులు మాకు కాదు మీరు ఫ్యాన్స్, మేము కాదు మీ హీరో. యేసు ప్రభు మన అందరి హీరో, ఆయన మన రాజు. అంతేగాని మనం సేవకుల్ని వెంబడిస్తే ఏం కుదరదు. యేసుని వెంబడించాలా, ఆయన లక్షణాలు మనం కలిగి ఉండాలా, ఆయన పద్ధతి మనం కలిగి ఉండాలా. ఏదో బాగా మాట్లాడుతున్నాం కదని, జోకులు వేస్తున్నాం కదని, అందంగా ఉన్నారనో, మంచి డ్రెస్ వేసుకుంటున్నారనో, మంచి కారులో తిరుగుతున్నారనో, వేల సంఖ్యలో సంఘం ఉందనో, ఎక్కడికి పోయినా కూడా ఫ్లైట్లలో వెళ్తున్నారని దేశాలు తిరగవచ్చు. ఏముంది, తిరగొచ్చనా? ఇక్కడ సేవకులు కాదు మీకు, యేసు ప్రభు మన గురి. ఆయనను మనం వెంబడించాలా, ఆయన బిడ్డలుగా మనం జీవించాలా. అది దృష్టిలో పెట్టుకోండి. పవిత్రత, యథార్థత, నమ్మకత్వం, నీతి, నిజాయితీ, అది క్రైస్తవ జీవితము, క్రైస్తవ పద్ధతి, అది క్రైస్తవ బ్రతుకది. అబ్రహాముకి ఏం ఫ్యాన్స్ లేరు, ఆయన ప్రభువుని చూపించినాడు, ఆయన బిడ్డగా జీవించినాడు. ఆయన యోబు ఆయన బిడ్డగా జీవించినాడు. ఆయన చాలామంది జీవితాలలో విశ్వాసులు కూడా అర్థం చేసుకోవట్లేదు. క్రైస్తవులు, యవ్వన బిడ్డలు కూడా చాలాసార్లు లోకాన్ని చూస్తున్నాం, రంగుల జీవితాన్ని చూస్తున్నాం. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, లోకము మోసము, రంగుల వలయము, నాశన కోపము, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. కాబట్టి మన మాటలు యేసు ప్రభు మాటలు పెట్టాలా మన ప్రసంగాల్లో.
దేవుని నుండి అడిగి తెచ్చుకున్న ప్రసంగాల్లో యేసు ప్రభు మాటలు ఉండాలా, లోక జీవితం కాదు. దేవుని రాకడలో అంట ఎలా ఉంటుందంటే కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చే ఉంది. ఇప్పుడు కల్పనా కథలు అనమాట. అక్కడ సంగతులు, ఇక్కడ సంగతులు, ఇక్కడ సంగతులు. అదెందుకు మనకి? ఇంత పెద్ద బైబిల్ ఉంది కదా, 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ వాక్యం చెప్పడానికి దేవుడు పిలిచాడు. 12 మంది శిష్యులు ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మనం సబ్జెక్టులుగా చెప్పడానికి, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ చెప్పడానికి కాదు మనల్ని ఏర్పాటు చేసుకుంది. గ్రామర్ చెప్పడానికి కాదు మనల్ని ఏర్పాటు చేసుకుంది. లోకంలో సంగతులు చెప్పడానికి న్యూస్ పేపర్స్ ఉన్నాయి. లోకంలో సంగతులు చెప్పడానికి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. లోకంలో సంగతులు చెప్పడానికి దానికి సంబంధించిన విలేకరులు, ఆ మీడియా ఎంతో ఉంది. నీవు నేను ఎందుకున్నాము? దేవుని సంగతులు చెప్పడానికి దేవుడు పిలిచాడు. ఆయన పరిచర్య చేయడానికి దేవుడు పిలిచాడు. లోక విషయాలను తీసుకొచ్చేసి ఆ సంఘటనలు తెచ్చి దేవుని వాక్యంలో పెట్టి ఆ ప్రసంగాలకి ఆ థంబ్నెయిల్ పెట్టేసి ఆ డిజైన్ పెట్టి ఆ వర్డ్స్ పెట్టి ఆకర్షించి ఏం పని, పిచ్చి పని ఇది? వాక్యం అని చెప్తుందా? ఆ మాటలు మీకు బాధ అనిపిస్తున్నాయేమో. వాస్తవంలోనికి రండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వాక్యం తెలియజేస్తుంది. సత్యములోనికి రండి. సత్యం అంటే యేసు ప్రభువులోకి రండి, మీకు అర్థమైంది. బైబిల్ చదవాలా. బైబిల్ చదివితే నీకు సత్యం అయింది. నిజమేంటో అబద్ధమేంటో ఏది సత్య బోధో నీకు అర్థమైంది. వాక్యం చదవకుండా అన్ని ప్రసంగాలు వింటా ఉంటే నీకు అర్థం కాదు. వాళ్ళు చెప్పిందే నీకు వేదమైంది. దేవుని వాక్య పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే అప్పుడు ఆయన నేర్పిస్తాడు. అందుకే మత్తయి సువార్త 11:28 ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అన్నాడు. ఆ పదం తీసుకోండి. చాలా మందికి ఇదొక్కటే తెలుసు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను ఈ తర్వాత పదాలు చూడండి, తర్వాత వచనాలను కూడా చదవండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని వాక్యం రాయబడుతుంది. నువ్వు మనుష్యుల మాటలు, లోకం మాటలంటే నీ ప్రాణముల గలిబిలైద్దనమాట. దేవుని వాక్యము ప్రశాంతతనివ్వాలా, నెమ్మదినివ్వాలా, సర్వసత్యములోనికి నడిపించాలా. దేవుని వాక్యం పాపపు ఒప్పుకోల్లోకి నడిపించాలా. దేవుని వాక్యం పరిశుద్ధతలోకి నడిపించాలా. లోక సంబంధమైన టైటిల్స్ ఏంటి? మత్తయి సువార్త 10:5 నుంచి రాయబడింది. 12 మంది శిష్యుల పేర్లు రాసినాక ప్రభు అంటాడు, ఆ 12 మందిని చూచి వారిని పంపుచు వారికి ఆజ్ఞాపించినదేమనగా. వింటున్నారు ఈ మాటలు? చూస్తారా అసలు ఎంత బాగుంటుందో? మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. మత్తయి సువార్త 10:5 నుంచి రాస్తూ ఉన్నాడు. 5 నుంచి, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా నీయుడి. దేవుడు చెప్పిన మాట. ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏంటంటే 4 మాటలు ఇక్కడ చెప్పాడు. ఆయన పిల్లలకి ఏమన్నాడంటే, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. చాలా మంది దేవుడు లేకుండా నశించిపోతున్నారు. రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తీసం లేదు, సంఘ సహవాసం లేదు, మందిరాలు లేవు, సువార్థికులు లేదు, సేవకులు లేరు. నశించిన గొర్రెలు కోకల్లలు కనబడతా ఉన్నాయి. వాటి సంగతి ఆలోచించండి. చెప్పిన వాళ్ళకే చెప్పుకుంటా, సంఘం ఉన్న దగ్గర సంఘం పెట్టుకొని, ఇది నా దర్శనం అంటాం, ఇది నా పిలుపు అంటాం. ఏం సేవ? ప్రభు పాదాల దగ్గర అడగండి, ప్రభు నేను ఎక్కడి నీ సేవ చేయాలా? ఆయన అడిగి పొందుకోవాలి. దేవుడు మాట్లాడతాడు నీతోటి, చెప్తాను నీకు ఎక్కడ సేవ చేయాలో. ప్రభు అంటున్నాడు, నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని అంటూ తర్వాత మాట చూడండి. ఆయన చెప్పిన మాట, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటన చేయండి. అది నువ్వు నేనేం చెప్పాలా? పరలోక రాజ్యం గురించి మాట్లాడాలి. ఫైర్ యాక్సిడెంట్స్ నీకెందుకు? కరోనా నీకెందుకు? లేకపోతే ఆడేం జరిగిందో సూసైడ్ గురించి నీకెందుకు? క్రికెట్ ప్లేయర్స్ గురించి ఎందుకు? అదొక టైటిల్. రాజకీయ నాయకుల గురించి నీకెందుకు? వారి గురించి దేవుడు మనకి ఏం చెప్పాడంటే,
తిమోతి పత్రికలు అన్నాడు, రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. అది వారి కోసము నువ్వు ఉపవాసం ఉండి రహస్యముగా నీ గదిలోకి వెళ్ళి నశిస్తున్నటువంటి ఆ జనాంగం కొరకు, నీ అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, దేవుని అడుగు, వాళ్ళు రక్షణ పొందాలని. వారి గురించి దేవుడు మనకి చెప్పింది అది. దేవుని వాక్యములో చాలా స్పష్టంగా తెలియజేశాడు కదా, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఈ విషయంలో దేవుని చిత్తము అని చెప్తుంది వాక్యం. దాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా మీకు? విమర్శ కాదండి, సరైన మార్గములోకి తేవడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది విమర్శ కాదు. వాక్యపు వెలుగులోనికి రండి. దయచేసి సేవకులారా, కాపరులారా, విశ్వాసులారా అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. అందుకు దేవుడు మనల్ని పిలిచింది. ఏంటో టైటిల్స్, పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టుకొని భయపడొద్దు, దిగులు పడొద్దు. విశ్వాసము, మంచి మంచి మాటలు ఉన్నాయి. ప్రేమ, ఆత్మీయ జీవితము, పవిత్రత, పరిశుద్ధత. పవిత్రత ఎలా వస్తుంది? ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన వల్ల ఆశీర్వాదాలు ఏంటి? పరిచర్య ఏంటి? విశ్వాసం వల్ల విజయం ఏంటి? నిరీక్షణ గొప్పతనం ఏంటి? ఓర్పు యొక్క ఆధిక్యత ఏంటి? దేవుని నమ్మితే కలిగే దీవెనలు ఏంటి? ఎన్నో ఉన్నాయి కదా వాక్యంలో. అడుగు దేవుణ్ణి, ఎన్నో ఉన్నాయి కదా. వింటున్నారా ఈ మాటలు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. సమయము ఎంత అవుతుంది, అంత అవుతుందని కాదు. ప్రభువుని అడిగాను, ప్రభువా ఇంట్రడక్షన్లో అర్థమయ్యేంత, అవసరమయ్యేంత సందేశాన్ని ప్రభువా ఈ ప్రజలకి తెలియాలని మాటలు. నీ మాటలే కదా జీవితాలను మార్చేది. నీ మాటలే కదా మనశ్శాంతినిచ్చేది. నీ మాటలే కదా మాకు ఆశీర్వాదం. నువ్వు వెలుగు కమ్మంటే వెలుగు కలిగింది, సృష్టి కమ్మంటే సృష్టి కలిగింది, బ్రతకమంటే బ్రతికారు. నువ్వు ఏది చెబితే అది పలికింది ప్రభా, జరిగింది కదా. నీ మాటలు కావాలా? పౌలు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు లూదియ హృదయం తెరవబడింది. దేవుని వాక్యము మనుషుల్ని మారుస్తుందండి. దేవుని వాక్యము, దేవుని వాక్యము జీవితాలను సరిచేస్తుంది. దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తుంది. దేవుని వాక్యము సరైన త్రోవలోకి తీసుకెళ్తుంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, దేవుని వాక్యం రెండంచెలు గల ఖడ్గము, వాడిగలిగిన ఖడ్గము. అది ప్రాణాత్మలను, మూలుగులను విభజించేంత మట్టుకు చొరబడుతుంది వాక్యం. వెరీ పవర్ఫుల్, షార్ప్ వెపన్. వాక్యం కావాలా? హెబ్రీ పత్రికలో కొన్ని మాటలు ఆలోచించినప్పుడు మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఇష్టపడ్డాను. హెబ్రీ పత్రిక క్రీస్తు శకం 60 నుంచి 95 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడిందంట. హెబ్రీ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు రాసిన హెబ్రీల పత్రిక అని ఉంటుంది. కానీ చరిత్రకారులు కొంతమంది ఏమంటారంటే ఈ పత్రిక పౌలు రాసి ఉండడేమో అని అంటారు. పౌలు కాదు తెలియదు, కానీ కొంతమంది చెప్పిన మాట ఏంటంటే ఈ పత్రిక పౌలు రాసి ఉండడేమో అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది కలిగి ఉన్నారు. ఏదేమైనా ప్రతి మాట కూడా, లేఖనము ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ వలన కలిగింది. అది మనకు అర్థం అవ్వాల. పరిశుద్ధ గ్రంథం యొక్క ఆథర్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయా వ్యక్తులని ఎన్నుకొని సాధనాలుగా చేసుకొని వారి ద్వారా రాయించాడు, పలికించాడు, బోధించాడు. అసలు సృష్టికర్త, అసలు రచయిత ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. లేఖనము మానవుని ఇచ్చని బట్టి కలిగింది కాదు. ప్రవచనం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా కలిగింది అన్నమాట. క్రీస్తు శకములో 65 నుండి 95 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి వరుస కౌంట్ చేసుకొని వస్తే ఈ హెబ్రీ పత్రిక 58వ పుస్తకం అన్నమాట. 58వ పుస్తకం. 13 అధ్యాయాలు ఈ పత్రికలో ఉంటాయి. 303 వచనాలు ఈ పత్రికలో ఉంటాయి. హెబ్రీ పత్రిక ఏం తెలియజేస్తుంది అని అంటే 3 విషయాలని ప్రాముఖ్యంగా తెలియజేస్తుంది. 3 విషయాలు. క్లుప్త సందేశమే, జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్. అంటే పుస్తకం గురించి మీకు తెలియాలని ఇష్టపడుతున్నాను.
ఈ ప్రసంగాలు ఇంకా దేవుని చిత్తం ఉంటే ఈ వీడియోల ద్వారా మీకు అందిస్తాను. నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ప్రసంగం పెట్టినా కూడా ఈ ప్రసంగాలు మీ దగ్గరికి వస్తాయి, వినబడతాయి. మీ మొబైల్ లేకపోతే మీ ఇంటర్నెట్, మీ యొక్క ల్యాప్టాప్, కంప్యూటర్లో చూడొచ్చు. మీరు ఎక్కడుండేని చూడొచ్చు. నా పేరు రవికుమార్ గూడూరి అని ఉంటుంది. ఛానల్ మీరు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, సంఘాలకి తెలియచేయండి. వాక్యానుసారమైన బోధ మాత్రమే బోధించబడుతుంది. చిన్నప్పుడే ప్రభువు సమర్పించుకున్నాను. ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా నీ సేవ చేయాలయ్యా, నేను నీ సేవ చేయాలి. ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా దేవుని సేవకే సమర్పించుకున్నాను. మీకు సంగతి చెప్పమంటారా? ఇప్పుడు నేను దేవుని సేవలోకి వచ్చి ఒకే సంఘంలో 24 సంవత్సరాల నుంచి కాపరిగా చేస్తున్నాను. 24 సంవత్సరాలు, 24 years. దేవుని వాక్యమే, కథలు గీతలు కాదు మనకి. దేవుని వాక్యమే. వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి దేవుడు పిలిచాడు. ఎవరికి భయపడాల్సిన, రాజీ పడాల్సిన పని లేదు. దేవుడు ఎలాగైనా పోషించుకుంటాడు ఆయన సేవకుల్ని. రాజీ పడి చెప్పాల్సిన పని లేదు. ఈ లోకంలో ఆస్తిమంతుడిగా ఉండటానికి కాదు, ఆత్మల సంపాదకుడిగా ఉండటానికి దేవుడు నన్ను పిలిచాడు. ఆస్తిపాస్తులు ఏమో అవసరం లేదు, ధాన్యాలు ఏమో అవసరం లేదు. అంత ముద్ద దేవుడు ఎలాగైనా పెడతాడు అని నమ్మకం నాకుంది. అందుకే బ్యాప్టిస్ట్ ఆర్ఫన్ హోమ్ పెట్టి అనాథ పిల్లల్ని మన దగ్గర చదివిస్తున్నాం. ఎటువంటి విదేశీ సంస్థల సహాయం ఏం లేదు. దేవుని సేవలో ఒక భాగం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ. విధవరాలను, దిక్కు లేని వాళ్ళని, తల్లిదండ్రులు లేని వాళ్ళని ఆదరిస్తాం. నా దృష్టిలో మంచి భక్తి అంటాడు దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనములు అంటాడనమాట. దేవుని చిత్తానుసారమైన భక్తి, యథార్థమైన భక్తి ఏదనగా దిక్కులేని వారి, విధవరాన్ని వారి ఇబ్బందుల్లో పరామర్శించటం. అంతేకాదండి, ఇహలోక మాలిన్యం మీకు అంటకుండా, అది ముఖ్యం. ఇలాంటి పరిచర్యలో, ఆర్ఫనేజీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్, ఇలాంటి పరిచర్యలో దేవుడు చెప్పిన మాట, ఇహలోక మాలిన్యం అంటకుండా. అది పాపం అంటకూడదు. పాపం చాలా ప్రమాదకరమైంది. ఆదాము అవ్వల దేవుని ఆజ్ఞకి అవిధేయత చూపించినప్పుడు ఎంత భయంకరమైందో తెలుసా? బైబిల్ రాయబడింది ఆదికాండం 3వ అధ్యాయం ఆఖరి వచనాల్లో, దేవుడైన యెహోవా ఆదామును ఏదైనా తోటలో నుండి పంపించింది కాదు, వెళ్ళగొట్టును అని రాయబడింది. వెళ్ళగొట్టును. పాపం వెళ్ళగొట్టేసింది. దేవుని సన్నిధిలోనికి రానివ్వలేదు. ఇక్కడ చర్చిలోకి వెళ్ళగలవేమో, పరలోకంలోనికి వెళ్ళలేవు. ఇక్కడ పాడగలవేమో, పరలోకంలో పాడలేవు. ఇక్కడ నటించగలవేమో, అక్కడ నటనేం లేదు. ఇంకా రియాలిటీ అంతా రియాలిటీ. ఇక్కడ పాపం చేసినా కూడా నాయకుడిగా ఉండొచ్చు, సేవకుడిగా ఉండొచ్చు, సంఘంలోకి వెళ్ళొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, వందనాలు చెప్పొచ్చు. ఇక్కడ అవకాశం ఉంటుందేమో, అక్కడ లేదు నీకు. ఇక్కడ కూడా అవకాశం ఎందుకుందంటే దేవుడు చేతగానుడని కాదు, నీకు అవకాశం ఇస్తున్నాడు. మారతావేమో, తెలుసుకొని మారతావేమో అని. అది నువ్వేమనుకున్నా, నేనేం చేసినా చెల్లుతుందిలే, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, నేను డబ్బు బాగానే ఉంది, ఉద్యోగం ఉంది, బాగానే తింటున్నాను, జ్వరం వచ్చినా తగ్గిపోతుంది, నా పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు, మంచి ఇల్లు కట్టుకున్నాను, అందరూ అనుకుంటే దేవుడిని బలి ఆశీర్వదించాడు. ఇక్కడే అది. అక్కడ లేదు నీకు, అక్కడ లేదు. ఇక్కడ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నువ్వు మారతావేమని సమయం ఇస్తున్నాడు దేవుడు నీకు. అందరూ అంతటా రక్షణ పొందవల్లని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నాకు తీసుకెళ్తాడు, నిన్న ఆయన తీసుకెళ్తాడు. ఊరుకుంటాడు ఆయన. వదిలిపెట్టడు. ఎవ్వరు ఆయన తీర్పు నుంచి తప్పించుకోలేరు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాస్తాడు అద్భుతమైన, ఆయన మహాధవల సింహాసనమందు ఆసీనుడైనప్పుడు అందరూ ఆయన ఎదుట పోగు చేయబడాలా. గ్రంథములు విప్పబడిన, వేరొక గ్రంథం విప్పబడిన, వారి క్రియలు చొప్పున తీర్పు జరుగుననింది. ఆ రోజు తప్పించుకోలేవు. ఇక్కడ కాపరికి మంచోళ్ళలా కనబడవచ్చు, నాయకులకు మంచోళ్ళలా కనబడవచ్చు, విశ్వాసులకు మంచివాడిలాగా మంచిదానిలా కనబడచ్చేమో, కానీ దేవుని కన్నుల దగ్గర చెల్లదు. ఇంకా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సపీరాలు అక్కడ బాగా కనబడాలనుకున్నారు, డబ్బులు తీసుకొచ్చి పేతురికి ఇస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, పేతురితో పలికిచ్చాడు కదా, పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చుతున్నారు? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? హెబ్రీ పత్రికలోకి వద్దాం. హెబ్రీ పత్రిక 303 వచనాలు ఉన్నాయి. ఈ పత్రిక 3 పరలోకపు సత్యాలను బోధిస్తుంది. చిన్నగా క్లుప్తంగా చెప్తాను 3 విషయాలు. ఏంటి ఆ 3 విషయాలంటే, మొట్టమొదటి విషయం చెప్తున్నాను, సర్వలోకమునకు యేసు ప్రభు యొక్క అవసరత ఏమిటో చెప్పిన పత్రిక ఈ పత్రిక. సర్వలోకానికి యేసు ప్రభు యొక్క అవసరత. ఈ లోకానికి యేసు అవసరత ఏంటి?
చాలా మందికి ఇప్పుడు యేసుప్రభు ఎందుకు అవసరమయ్యాడంటే ఇల్లు కట్టుకోవటానికి, సంతానం కలగడానికి, జబ్బులు తగ్గటానికి, వస్తువులు కొనుక్కోవడానికి, ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఆస్తి సంపాదించుకోవడానికి, ఎలక్షన్లో గెలవడానికి, ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడానికి, పెళ్ళి అవ్వడానికి. ఎందుకు యేసు ప్రభు? కోర్టు సమస్యలు పోవాలంట, జబ్బు తగ్గాలంట. కానీ ఈ లోకానికి యేసు ప్రభు యొక్క అవసరత ఏంటో అర్థం అవ్వాలి. అర్థమయ్యేటట్లు చెప్పిన పత్రిక హెబ్రీ పత్రిక. యేసు ప్రభులో ఇవన్నీ అనుగ్రహించబడతాయే కానీ వీటన్నిటి కోసం యేసు ప్రభు కాదు. అర్థమవుతుందా? నువ్వు బాగుపడాలని యేసు ప్రభుని నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలనో, లేకపోతే పిల్లల సంతానం కలగాలనో, లేకపోతే ఎగ్జామ్లో పాస్ అవ్వాలనో, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలనో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలనో, నీ లోపల ఉన్న భయంకరమైన జబ్బు తగ్గాలనో అందుకోసం యేసు ప్రభు కాదు. అసలు యేసు ప్రభునే నువ్వు సంపాదించుకోగలిగితే ఇవన్నీ ఆయన ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉండెను. పౌలు రాస్తాడు కొలసీ పత్రికలో, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన అనగా యేసు ప్రభువులో గుప్తమై ఉండెను. కొరింథీ మొదటి పత్రికలో రాస్తాడు, దేవుని మూలముగా ఆయన అనగా యేసు ప్రభు మనకు పరిశుద్ధత, నీతి, విమోచన ఆయనని రాయబడింది. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే ఆయన అడగండి అని రాయబడింది. జ్ఞానము దొరుకు స్థలము ఆయన అని రాయబడింది. నా నామం ఉచ్చరించడం వల్ల మీరు ఆశీర్వాదింపబడతారని రాయబడింది. ఆయన రెక్కల కింద ఆశ్రయము కలదని రాయబడింది. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడని వాక్యం రాయబడింది. కాబట్టి హెబ్రీ పత్రిక గమనించండి, తెలియజేస్తున్న అత్యంత ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే సర్వలోకానికి యేసు ప్రభు యొక్క అవసరత ఏంటో చాటి చెప్పిన పత్రిక. హెబ్రీ పత్రిక నువ్వు బాగా చదవగలిగితే యేసు ప్రభు యొక్క అవసరత ఏంటి, ఈ లోకానికి, ఈ మనిషికి యేసు ప్రభు యొక్క అవసరత ఏంటో అస్సలు విషయాన్ని బయట పెట్టింది. అస్సలు విషయాన్ని, నువ్వు అనుకుంటున్న విషయం కాదు, దేవుడు అనుకున్న విషయాన్ని బయట పెట్టింది. నువ్వు అనుకున్న ఆలోచన కాదు, దేవుని ఆలోచన బయట పెట్టింది. నీ చిత్తం కాదు, దేవుని చిత్తాన్ని బయట పెట్టింది. నీ ప్రణాళికని కాదు, దేవుని ప్రణాళికని బయట పెట్టింది. యేసు ప్రభు యొక్క అవసరత ఏంటి ఈ లోకంలో? ఒక రెఫరెన్స్ చెప్పమంటారా? మీరు అవకాశం ఉంటే ఇంటి దగ్గర చదువుకోండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 10వ అధ్యాయము 18వ వచనం వరకు రాయబడి ఉంటుంది యేసు యొక్క అవసరత ఏంటో. ఒక మాట చదువుతాను చూడండి. 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23 నుంచి 10వ అధ్యాయము 18వ వచనం వరకు 1-2 వచనాలు చదువుదాం మీకు అర్థమవటం కోసం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం చూడండి. యేసు యొక్క అవసరత ఏంటో రాస్తున్నాడు. 9వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తనను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కానీ సర్వలోక మానవాళికి, ఈ ప్రపంచానికి యేసుప్రభు యొక్క అవసరత ఏంటంటే
ప్రతి ఏటా నీ పాప క్షమాపణ కోసం బలి అర్పించాల్సిన అవసరం లేదు. సర్వలోక పాప విమోచన కొరకు ఒక్కసారి పరలోకము నుండి వచ్చిన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మనందరి నిమిత్తము బలిగా అర్పించబడటానికి వచ్చెను. అది అవసరత. నీవు నేను పాపములో ఉన్నప్పుడు, సర్వలోకం మానవాళి పాపములో ఉన్నప్పుడు, జంతువులు, పక్షులు, వస్తువుల యొక్క అర్పణల ద్వారా కాకుండా ఆయనే మన పాపములు క్షమించడానికి, సర్వలోకమును శుద్ధి చేయడానికి ఒక్కసారి బలి అర్పించబడి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. అది ఆయన అవసరత. యేసు ప్రభు యొక్క అవసరత అది. ఈ లోకము పాపములో ఉంది. ఈ లోకము దుష్టత్వంలో ఉంది. ఈ లోకము దేవునికి దూరంగా ఉంది. ఈ లోకము పాపముతో మలినమైపోయింది. ప్రతి మానవుడు కూడా పాపముతో మగ్గిపోతా ఉన్నాడు. పాప క్షమాపణ లేదు. పుణ్యస్నానాలు చేస్తున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏదేదో అర్పిస్తున్నాడు, కానీ పాప క్షమాపణ లేదు. ఇలా ప్రతి సంవత్సరము చేసుకుంటా పోతా ఉన్నాడు. అయినా పాపము క్షమాపణ లేదు. ఒకసారి క్షమాపణ కలిగిన మరలా వెళ్ళి చేసిన పాపాలు చేస్తూ అర్పించుకుంటూ ఉంటే ఎలాగా? అందుకని ఒక్కసారే సర్వలోక మానవాళి కోసం ఆయన బలి అర్పించబడటానికి ఆయనే వచ్చినాడు. అది యేసు యొక్క అవసరత. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ ప్రపంచానికి యేసు యొక్క అవసరత ఏంటో తెలియజేసింది ఈ పత్రిక. ఏం అవసరత అంటే మానవుణ్ణి ఒకేసారి ప్రతి మలినముల నుండి పరిశుద్ధుడిగా చేయాలనేదే దేవుని అవసరత. అందుకనే దేవుడు బలిగా అర్పణగా మన కోసం వచ్చాడు. కాబట్టి మన అవసరత ఏంటో తెలుసా? ఇప్పుడు పరిశుద్ధత. పాపం పోవాలి. అది వస్తువులు కాదు మన అవసరత. ఉద్యోగాలు కాదు, డబ్బు కాదు, ఇల్లు కాదు, ఆరోగ్యం కాదు. అస్సలది పాప క్షమాపణ కావాలా? పాపం ఉంటే పరలోకంలో ఉండలేవు కదా. పాపము నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపం నీకు అనారోగ్యాన్ని ఇస్తుంది. పాపం ప్రశాంతత లేకుండా చేస్తుంది. పాపం అవమానాన్ని తీసుకొస్తుంది. పాపం నిందని తీసుకొస్తుంది. పాపం తలవంపులు తీసుకొస్తుంది. పాపం సిగ్గుపోయేటట్టు చేస్తుంది. అంతేకాదండి, పాపము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. పాపము నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. సిన్ బ్రింగ్స్ సిక్నెస్. సిన్ బ్రింగ్స్ సఫరింగ్. అది పాపం. తలవంపులు తీసుకొస్తుంది కదా పాపం. కానీ యేసు అవసరత ఏంటంటే పాపము నుంచి ఈ లోకాన్ని విడిపించడం. అందుకనే ఆయన ఇచ్చాడు. ఆ సత్యము హెబ్రీ పత్రిక తెలియజేసింది. ఎక్కువ రెఫరెన్స్లు చెప్పడానికి కాదు, కానీ ఒక్కొక్కటే గుర్తు చేస్తున్నాను. ఒక్కొక్క రెఫరెన్స్. రెండో అవసరత ఏంటి? యేసు ప్రభు యొక్క రెండో అవసరత, హెబ్రీ పత్రిక రెండో విషయం ఏంటో గమనించినప్పుడు, రెండోది దేవుని ప్రజలు ఎలా జీవించాలో తెలియపరిచే చక్కని సందేశం దీంట్లో ఉంది. దేవుని ప్రజలు ఎలా జీవించాలో ఈ పత్రికలో రాశాడు. అది అర్థమవ్వాలి. మనం జీవిస్తున్న జీవితం కాదు, దేవుడు కోరుకున్న జీవితం కావాలి. సేవకుడు మన ఇష్టం వచ్చినట్టు చేయడం కదా, ఆయన ఇష్ట ప్రకారం చేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే, నా నామమున దెయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, ఎన్నో చేశారు. ప్రభు అన్నాడు, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. నా తండ్రి చిత్తము చేయువాడే అన్నాడు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు సేవ చేయటం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రసంగం చేయటం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటం కాదు. దేవుని చిత్త ప్రకారం చేయాలా? దేవుని చిత్త ప్రకారం. నా తండ్రి చిత్తము చేయువాడే, ప్రభు అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో దిగారు. అందుకని దేవుని ప్రజలు ఎలా జీవించాలో తెలియజేసే చక్కని సందేశము హెబ్రీ పత్రికలో రాయబడింది. దేవుని బిడ్డలు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. మన మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మన చూపులు ప్రత్యేకంగా ఉండాలి, మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి, మన అలవాట్లు ప్రత్యేకంగా ఉండాలి, మన నడవడికి ప్రత్యేకంగా ఉండాలి, మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, మన బ్రతుకు ప్రత్యేకంగా ఉండాలి. ప్రతిదీ కూడా మనము ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. అలానే ఎవరితో మాట్లాడకుండా ఉండమని కాదు నా ఉద్దేశం. కానీ దేవుని పిల్లలు ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ఒక ఉదాహరణ చెప్పమంటారా?
మేము కాలేజీలో సెమినరీలో చదివేటప్పుడు మా మాస్టర్ గారు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే నీళ్ళ మీద పడవ ప్రయాణం చేస్తుంది. వింటున్నారా? నీళ్ళ మీద పడవ ప్రయాణం చేస్తుంది. నీళ్ళ మీదే ఉండాలి పడవ ప్రయాణం చేయాలంటే, రోడ్డు మీద కాదు. కానీ నీళ్లు పడవలోకి వస్తే ఆ పడవ మునిగిపోద్ది. అలాగే దేవుని పిల్లలు లోకములోనే ఉండాలి, కానీ లోకము నీలోనికి రాకూడదు. అది నువ్వు లోకములోనే ఉండాలా, లోకములోనే సంచరించాలా, లోకములోనే బ్రతకాలి, ఉద్యోగం చేసుకోవాలి, చదువుకోవాలి, వివాహం చేసుకోవాలా, స్నేహితులు ఉండాలా, బంధువులు ఉండాలా, ఆయా ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, కార్యక్రమాలకు వెళ్ళాలి, అందరితో మాట్లాడాలి. కానీ లోకములో నువ్వు ఉండాలి, కానీ లోకము నీలోనికి రాకూడదు. సముద్రంలో పడవ ఉండాలి, కానీ పడవలోనికి సముద్రం రాకూడదు. నీళ్ల పైన పడవ ఉండాలి, కానీ నీళ్లు పడవలోనికి రాకూడదు, వస్తే మునిగిపోద్ది. కానీ దేవుని పిల్లలు ఈ లోకములో ఎలా జీవించాలో చక్కని సందేశాన్ని హెబ్రీ పత్రిక తెలియజేసింది. ఒక రెఫరెన్స్ చెప్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ అధ్యాయము 7వ వచనం వరకు ఈ సత్యాలు రాశాడు. 4వ అధ్యాయం ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. అక్కడ రాస్తాడు దేవుని పిల్లలు ఎలా ఉండాలో రాస్తాడు. 5వ అధ్యాయంలో దేవుని పిల్లలు ఎలా ఉండాలో రాస్తాడు. చూడండి, 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియో రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీకు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తము మీరిదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. మీరు విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి, ఓర్పు కావాలి, ప్రేమ కావాలి, పరిశుద్ధత కావాలి, పరిపూర్ణత కావాలి దేవుని పిల్లలకి. అది మన జీవితం. నా ప్రియమైన వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ప్రియ సంఘమా, యవనస్తుడా, యవనస్తురాలా, నాతోటి సేవకులారా, సంఘ నాయకులారా, మీరెవరో నాకు తెలియదు. ఈ వాక్యం వింటున్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డగా ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితంలో జీవించాలా. కలిసిపోవద్దు, లోకంతో రాజీ పడద్దు. చాలామంది లోకంతో రాజీ పడిపోతున్నారు. అదేమంటే కంప్యూటర్ యుగం, అదేమంటే పరిస్థితులు మారినాయి, అదేమంటే పాత రోజులు కాదు, కొత్త రోజులైతే గుండె ఏమన్నా కుట్టుకాటము టైమింగ్ మారిందా? కొత్త రోజులైతే ఈ చెవుల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ముక్కులు ఏమన్నా మార్పు వచ్చిందా? కళ్ళల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? రక్తంలో ఏమన్నా మార్పు వచ్చిందా? పాత రోజుల్లో మనిషి ఎలాగున్నాడు, కొత్త రోజులు కూడా సేమ్ పర్సనాలిటీ కదా. ఏ మార్పు రాలేదు కదా. ఆ రోజులు కాదు, ఈ రోజులు వేరు. ఇప్పుడు అట్లుంటే కుదరదు, ఇట్లుంటే కుదరదు. అర్థం చేసుకోవాలి. మీరు ఏంటి అర్థం చేసుకునేది? వాక్యం ఏమైనా మారిందా? దేవుడు ఏమైనా మారాడా? విశ్వాసం ఏమైనా మారుతుందా? నిరీక్షణ ఏమైనా మారుతుందా? పరిశుద్ధత ఏమైనా మారుతుందా? అడ్జస్ట్ చేసుకోవద్దు నీకు అనుకూలంగా. యవనస్తురాలైనటువంటి ఎస్తేరు, హదస్స ఎస్తేరుగా పిలువబడింది. ఎస్తేరు గ్రంథంలో రాయబడింది. ఒక అద్భుతమైన మాట అండి. రాజు నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ ఆమె కోరుకోలేదు. చిన్న మాట కాదు అది. రాజు నిర్ణయించిన అలంకారం కాక మరి ఏమీ ఆమె కోరుకోలేదు. చాలామంది కోరుకున్నారు. ఎందుకంటే ఆమెకు యూదురాలుగా బ్రతకాల. దానియేలు, హనన్యా, మిషాయేలు గురించి దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాజు భుజించు భోజన పానములు పుచ్చుకొని మేము అపవిత్రము కాకూడదని దానియేలు ఉద్దేశించి నపుంసకుల అధిపతిని వేడుకొనెను. అడుగుతున్నాడు, దండం మీద, అయ్యా మాకొద్దయ్యా ఈ ఆహారం తీసుకొని మేము అపవిత్రం కాకూడదు. ఎందుకు? దేవుని పిల్లలు ప్రత్యేకంగా బ్రతకాల. రాజీ పడొద్దండి లోకంతో. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ
6వ అధ్యాయంలో ఆయన అన్న మాటలేంటే తెలుసా? అరమరక లేకుండా నేను మీతో మాట్లాడుచున్నాను, నా పిల్లలని మీతో మాట్లాడుచున్నాను, మీ ఎడల మా అంతఃకరణ విశాలపరచబడింది కాబట్టి నేను మీతో మాట్లాడుచున్నాను అంటూ విశ్వాసులకి అవిశ్వాసులతో పాలెక్కడిది? చీకటికి వెలుగుకి ఏం సంబంధము? దేవుని మందిరములకి బెలియములకి ఏం సంబంధము? మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? వింటున్నారా? నువ్వు దేవుని పెట్టావు కదా, దేవుని మందిరానివి కదా, దేవుని సేవకుడు కదా. నీ డ్రెస్సింగ్ ఏంటి? నీ మాటలేంటి? నీ స్టైల్ ఏంటి? నీ పద్ధతి ఏంటి? నీ ప్రణాళికలు ఏంటి? దేవుని చిత్తములో బ్రతుకుతున్నావా? దేవుని పద్ధతిలో జీవిస్తున్నావా? పాత నిబంధనలో దావీదు రాజు సంఘటన గుర్తొస్తుంది. దావీదు రాజుగా అభిషేకించబడిన తరువాత ఆయన అందరిని తీసుకొని ఫిలిస్తీన్ల దగ్గర ఉన్న దేవుని మందసాన్ని తీసుకొని రావడానికి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో సంఘటన మీతో చెప్తున్నాను. రకరకాల వాయిద్యాలు జనములు తీసుకొని, క్రొత్త ఎద్దుల బండిని తీసుకొని ఫిలిస్తీన్ల దగ్గర పట్టబడిన దేవుని మందసాన్ని ఊరేగింపుతో తీసుకొని వస్తున్నాడు. ఒక స్థానానికి రాగానే ఎద్దు కాలు జారి ఆ మందసం పడబోయినని రాయబడింది. అప్పుడు ఉజ్జా అనే ఒక వ్యక్తి పట్టుకోబోయాడు. ఉజ్జా అక్కడే చనిపోయాడు. భయం వేసింది వారికి. మందసాన్ని అక్కడ ఓబేదేదోము అని ఆయన దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. ఓబేదేదోము దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. అంతే, ఓబేదేదోము ఇంటి వారును పని వారును అతని కలిగిన సమస్తమును బహుగా దీవించబడింది. ఆ దీవెన గురించి దావీదు చెవిలో పడింది. ఇప్పుడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడిన మాట ఏంటంటే, దావీదు, నీ పద్ధతిలో కాదు మందసము తేవాల్సింది, నా పద్ధతిలో తీసుకొని రావాలా. అది దేవుడు చెప్పింది. నీ పద్ధతిలో కాదు మందసం తీసుకొని రావాల్సింది, నా పద్ధతిలో తీసుకొని రావాలా. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఆలోచన ప్రకారం నీ పద్ధతిలో కాదు సేవ చేయాల్సింది, నీ పద్ధతిలో కాదు నువ్వు బ్రతకాల్సింది, నీ స్టైల్లో కాదు నువ్వు జీవించాల్సింది. దేవుని పద్ధతి ఒకటి ఉంది. దేవుని పద్ధతి ప్రకారం బ్రతకాలా. అంతే, దావీదు అప్పుడు వెళ్ళి దేవుని మందసాన్ని యాజకులు భుజాన తీసుకొని అప్పుడు తీసుకొని వస్తారు. వింటున్నారా? నాగరికత మారినంత మాత్రాన, కాలం మారినంత మాత్రాన, పరిస్థితులు మారినంత మాత్రాన, నీ స్థితి మారినంత మాత్రాన దేవుని పద్ధతి నుంచి తొలగిపోవటానికి వీలు లేదు. దేవుడు ఒప్పుకోడు. హెబ్రీ పత్రిక నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, దేవుని పిల్లలు ఎలా జీవించాలో నేర్పించింది, ఎలా బ్రతకాలో నేర్పించింది. నీ మాటలు ఎలా ఉండాలో, నీ ప్రవర్తన ఎలా ఉండాలో, నీ జీవితం ఎలా ఉండాలో, నీ కుటుంబం ఎలా ఉండాలో, నీ బ్రతికి ఎలా ఉండాలో, ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా దేవుని వాక్యం నేర్పించింది హెబ్రీ పత్రిక. 3వ మాట గుర్తు చేస్తున్నాను. మొదటి మాట సర్వలోకమునికి యేసు ప్రభు యొక్క అవసరత గురించి, 2వ మాట దేవుని పిల్లలు ఎలా జీవించాలో తెలియజేసింది, 3వ మాట ఏమిటంటే యూదులకు క్రైస్తవులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించింది. యూదులకి క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసము చాలా బాగుంటుంది. ఇది యూదులకి క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసం గురించి తెలియజేసింది. దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక రాయబడినటువంటి మాటలు 8వ అధ్యాయము 13వ వచనములో, 7వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ అధ్యాయం 13వ వచనం వరకు రాయబడిన సత్యాలు. యూదులకి క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసం. యూదులేంటి, క్రైస్తవులేంటి అనుకుంటున్నారా? యూదులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు, క్రైస్తవులు క్రీస్తుని పాటిస్తారు. ధర్మశాస్త్రము, క్రీస్తు ఏంటి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అంటే, యూదులు ఇంకా మెస్సియా రాలేదు, ఇంకా రావాలని ఎదురు చూస్తున్నారు. యేసయ్య మెస్సియా అని వాళ్ళకి ఇంకా తెలియలేదు. మరి క్రీస్తుని మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే, క్రీస్తులో ధర్మశాస్త్రము నెరవేర్చబడింది. బైబిల్ ఏం చెప్తుంది? కృపా సత్యములు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చెప్తే, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన రాయబడింది. కృపా సత్య సంపూర్ణుడు అంటే, కృప అంటే క్రొత్త నిబంధన, సత్యం అంటే పాత నిబంధన. కృప అంటే పోనీలే అంది, సత్యం అంటే ధర్మశాస్త్రము. పాపం ఏంటో తెలియజేసింది కదా.
కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినంటే యేసుక్రీస్తు ప్రభు, వినండి జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభు సత్యము ధర్మశాస్త్ర ప్రకారము మూల్యం చెల్లించాలి కాబట్టి మన నిమిత్తము ఆయన మన కోసం బలైపోయాడు. క్రొత్త నిబంధన ప్రకారము ఆయన కృపలు అంటే పోనీలే నా పిల్లలే కదా అని మనను వదిలేసి మనకు బదులుగా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు. కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినాడు. అంటే యేసుక్రీస్తులో ధర్మశాస్త్రం నెరవేర్చబడింది, మన మీద కృప చూపించాడు. ధర్మశాస్త్ర ప్రకారం మనం శిక్ష అనుభవించాలి, పాపం చేసిన వాడు శిక్ష అనుభవించాలి. అందుకని యేసు ప్రభు ఏం చేశాడంటే సత్య సంపూర్ణుడిగా ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తాను, వీరి బదులు నేను ఆ ప్లేస్లోకి వస్తానని ఆయన ఆ ప్లేస్లోకి వచ్చి మనల్ని పోనీలే అని మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి యూదులకి క్రైస్తవులకున్న వ్యత్యాసాన్ని ఈ పత్రిక తెలియజేసింది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని కాబట్టి మీరు దయచేసి గమనించండి. హెబ్రీ పత్రికని ధ్యానం చేయండి. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి అధ్యాయం చివరి వచనం వరకు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ 3 సత్యాలు లోకమునికి యేసు ప్రభు యొక్క అవసరత ఏంటో తెలియజేసింది, దేవుని పిల్లలు ఎలా జీవించాలో తెలియజేసింది, యూదులకి క్రైస్తవులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేసింది. వ్యత్యాసాన్ని 7వ అధ్యాయంలో రాస్తాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాస్తూ ఆడ ప్రధాన యాజకుడి గురించి, అబ్రహాము మెల్కీషేదెకు గురించి, మహోన్నతుడికి దేవుని గురించి చెప్తూ 8వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించినట్లయితే 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటని చదువుతూ ఉన్నాను. చూడండి, మొదటి వచనం, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయుండి పరలోకమందు మహామహుని సింహాసనము కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించు వారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుమని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకుడు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయా రూపమైన గుడారమునందు సేవ చేయుదురు. పరలోక సంబంధమైన ఆ షాడో, ఆ వ్యక్తి ఎవరంటే యేసుప్రభు. అందుకే క్రైస్తవులు యేసుని ఆరాధిస్తారు. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యూదులు ధర్మశాస్త్ర ఆచారాన్ని పాటిస్తే క్రైస్తవులు వాక్యము యేసుని అనుసరిస్తారు. యేసుని, ఎందుకంటే యేసులో ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. కొలస్సీ పత్రికలో రాస్తాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసునందు నివసించెను. అది యేసుక్రీస్తులో ఉంది. పాత నిబంధన అంతా యేసుక్రీస్తులో గుప్తమైపోయింది. అందుకే పాత నిబంధనలో యేసుక్రీస్తు గుప్తమై ఉంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు బయలుపరచబడినాడు. ఆ సత్యం అర్థం కాలేదు యూదులకి. ఇంకా మెస్సియా రావాలి, ఇంకా మమ్మల్ని విడిపించాలని యెరూషలేములో ప్రలాపించి గోడ దగ్గరికి వెళ్ళి ఆయన కోసం చూస్తుంటారు. క్రైస్తవులు ఏంటంటే ఆల్రెడీ యేసయ్య వచ్చాడు, సర్వలోక మానవాల కోసం ఆయన బలయ్యి విమోచన అనుగ్రహించాడని యేసుని ఆరాధిస్తుంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, యూదులకి క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించిన గ్రంథమే హెబ్రీ పత్రిక. ధ్యానం చేసి చదివినప్పుడు, ప్రభు పాదాల దగ్గర అడిగినప్పుడు దేవుడు పరలోకపు సత్యాలు నీకు బోధిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఎన్నో సత్యాలు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవునివి. ప్రసంగం నాది కాదు. నేను దేవుని చేతిలో ఒక సాధనాన్ని మాత్రం, ఒక పాత్రని ఆయన వాడుకుంటాడు. ఆయన పలికిస్తాడంతే. మా ప్రసంగం బాగుందా, నేను భలే చెప్పానా అంటానికి లేదు. ఎందుకంటే ఇది నాది కాదు, మనది కాదు, ఆయన మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు మన నోరు తెరిచినప్పుడు ఆయన మన నోటిని నింపుతాడు. ఆయన మన నోటికి ఆయన నుండి మాట్లాడతాడు.
మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలనుకున్నప్పుడు దేవుడు మోషే తన మాటని నీ నోటికి నేను తోడై ఉంటాను. దేవుడు మాట్లాడాలి. నువ్వు నోరు తెరువుము, నేను మాట్లాడతానన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మనకు బోధిస్తాడు. ఈ సమయంలో దేవుని స్వరం వింటున్న బిడ్డలారా, హెబ్రీ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సత్యాలు మన ముందుకు తీసుకొచ్చాడు. యేసు యొక్క అవసరత ఏంటంటే నీ పాప క్షమాపణ. లోకం అంటే మట్టి కాదు, మనుషులు కదా. కాబట్టి నీకు యేసు అవసరత ఏంటంటే నీ పాప క్షమాపణ. యేసు మాత్రమే నీ ప్రతి పాపము నుండి పవిత్రపరచగలడు. ఆయన మాత్రమే నిన్ను శుద్ధి చేయగలడు. ఆయన నీకోసం బలయ్యాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం తిరిగి లేచాడు, నీకోసం మరలా వస్తాడు. నువ్వు సిద్ధపడ్డావా? ఆ ప్రభువుని అంగీకరించావా? ఎంత ఘోర పాపమైనా ఈరోజు నువ్వు వదిలిపెట్టగలిగితే, యేసయ్యా నేను భయంకరమైన పాపినయ్యా, నా భార్యకి తెలియదు, నా భర్తకి తెలియదు, నా తల్లిదండ్రులకు తెలియదు, నా బిడ్డలకి తెలియదు, ఎవ్వరికి తెలియదయ్యా, నేను చాలా పాపిని, నాకు తెలుసు, నీకు తెలుసు ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు క్షమిస్తాడు. కానీ ఇప్పుడు యేసు యొక్క అవసరత నీకేంటంటే నీ పాప క్షమాపణ కలిగించటం. నీ ప్రతి పాపమును, బైబిల్ చెప్తుంది, మన పాపములు మనం ఒప్పుకొని నీ ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలని పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపము నుండి శుద్ధి చేయను. ప్రభు దగ్గరికి వస్తావా? అవును ప్రభు, నా జీవితంలో చాలా భయంకరమైన పాపాలు ఉన్నాయి. 1, 2 లెక్కలేవయ్యా వివరిస్తే. భయంకరమైన పాపిని. ఈ పాపాలు కానీ తెలిస్తే ఎవరు నన్ను క్షమించరు, అసలు ఎవరు ఒప్పుకోరు. నీచమైన బ్రతుకయ్యా నాది. కొంతమంది 1, 2 ఉండొచ్చు, చిన్నదైనా కూడా పాపం పాపమే. నేను ఇప్పుడు చెప్తాను, నిప్పే. సామెతల గ్రంథంలో రాస్తాడు, ఒకడు తన ఒడిలో నిప్పు పెట్టుకుని ఎళ్ళ ఒడి కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల పాదములు కమలకుండునా. నిప్పే, చిన్నదైన పెద్దదైనా. కాబట్టి నేను పెద్ద పాపం చేయలేదులే, చాలా చిన్నది, అదేముంది అనుకుంటున్నావు. ఆ చిన్న పాపం చాలు. జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, ఆయన ఒక మాట అంటాడు, తైలములో చచ్చిన ఏగబడితే అదంతా పాడైపోద్ది కదా, కంపు కొట్టింది కదా. చిన్న పాపమైన పాపమే. ఒప్పుకుంటావా ఈరోజు? చిన్నదైన పెద్దదైన పాపమే, నన్ను క్షమించు ప్రభువా. రెండోది, ఆయన బిడ్డ ఎలా జీవించాలో నేర్పించినాడు ఆయన. నువ్వు దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా, సేవకుడిగా, నాయకుడిగా, పరిచారకుడిగా, విశ్వాసిగా, మిషనరీగా, దేవుని సేవకు ప్రత్యేకించబడిన వాడిగా, ఆయన నామము ధరించుకున్నవాడిగా ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? దేవుని చిత్తానుసారమైన జీవితం నీలో కనబడుతుందా? దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు, మాటలు, నడవడిక, ప్రవర్తన, బ్రతుకు నీకుందా? నీ ఆఫీసులో, నీ కాలేజీలో, నీ క్యాంపస్లో, నీ ఇంట్లో, నీ వీధిలో, నీ ఊర్లో, నీ ప్రయాణంలో, నీ ఉద్యోగంలో, నీ స్టడీస్లో, నీ స్నేహితులతో, నీ యాత్రలో ప్రభువుని చూపించగలుగుతున్నావా? మూడవది, క్రైస్తవుడిగా ఒక ప్రత్యేకమైన జీవితం బ్రతకాల. యూదులకి క్రైస్తవులకున్న వ్యత్యాసాన్ని చూపింది. ఈరోజున గుర్తు చేస్తున్న అన్యులకి క్రైస్తవుడికున్న వ్యత్యాసం తెలియాలా. వారు సినిమాకి వెళ్ళి నువ్వు సినిమాకి వెళ్ళి, వారు లంచం తీసుకొని నువ్వు లంచం తీసుకొని, వారు అబద్ధాలాడి నువ్వు అబద్ధాలాడి, వారు మోసం చేసి నువ్వు మోసం చేసి, వారు బూతులు మాట్లాడి నువ్వు బూతులు మాట్లాడి, వారు చెడ్డ అలవాట్లు చేసి నువ్వు చెడ్డ అలవాట్లు చేసి, వారు అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉండి నువ్వు అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉండి, లోకానికి నీకు తేడా ఏముంది? వ్యత్యాసం ఏముంది? కాకపోతే వారి చేతులు బైబిల్ లేదు, నీ చేతులు బైబిల్ ఉంది, అదే తేడా. వారు ఆదివారం గుడికి రారు, నువ్వు గుడికి వస్తున్నావు, అంతే తేడా. ఏమన్నా తేడా ఉందా? పరిశుద్ధమైన, పవిత్రమైన, యథార్థమైన, నమ్మకమైన, నీతి కలిగిన ఒక ప్రత్యేకమైన జీవితము ఈ లోకంలో జీవించాలా. ఆ వ్యత్యాసం నీకు తెలియాలా. నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ ప్రవర్తనలో క్రీస్తు కనబడాలా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము రాయబడిన మాట 4-5 వచనాల్లో అద్భుతమైన మాట. దానియేలులో రాజ్య సంబంధమైన విషయాలలో, దైవ సంబంధమైన విషయాల్లో ఏ లోపము మేము కనుగొనలేకపోయేది అని స్టేట్మెంట్ ఇచ్చారు బబులోని జ్ఞానులు, అధికారులు. ఏ లోపం కనబడని జీవితం జీవించాలంటే వాక్యం చెప్ప, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. వెలుగుగా, ఉప్పుగా ఈ లోకంలో జీవించాలా. తీర్మానం చేసుకుందామా?
ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు, జ్ఞానం ఆయన ఇస్తాడు, తెలివి ఆయన ఇస్తాడు, ఆరోగ్యం ఆయన ఇస్తాడు, సంపద ఆయన ఇస్తాడు. ఈ లోకం గురించి దిగులు పడద్దు, నీకు ఏది కావాలి ఇస్తాడు. సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి, ఘనత ప్రభావములు ఆయన దగ్గర ఉన్నాయి, బల సౌందర్యములు ఆయన దగ్గర ఉన్నాయి, మనశ్శాంతి నెమ్మది ఆయన దగ్గర ఉంది. ఆయన ఇస్తాడు. ఆయన కోసం బ్రతుకుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మీ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయండి. ఎంతమంది తమ పాపములు ఒప్పుకున్నారు, ఎంతమంది దైవ చిత్తానుసారమైన జీవితం జీవించాలని తీర్మానం చేసుకున్నారు. ఈ వాక్యం విని ఎంతమంది లోకానికి ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన క్రైస్తవ జీవితం జీవించాలనుకున్నారు, వారందరినీ ఆశీర్వదించండి, బలపరచండి, స్వస్థపరచండి, దీవించండి ప్రభువా. నీ కృప చూయించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ఒక 3 విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. 2 నిమిషాలు, 1 నిమిషం టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా చర్చి ఒంగోలు కర్నూలు రోడ్, బైపాస్ సర్కిల్, గుంటూరు సర్వీస్ రోడ్, సెయింట్ జేవియర్ సర్కిల్ అంటారు. అక్కడ 27-28 పిల్లరి ఎదురుగా మా చర్చి ఉంటుంది. చర్చ్ పేరు మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్. 2014లో అక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పటికి 5 సంవత్సరాలు దాటిపోయింది. ఒక 150 మంది సర్వీస్కి వస్తున్నారు. మీరు ఎవరైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే మాకు ఈవినింగ్ సర్వీస్ జరుగుతుంది 6 to 8. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వాక్యానుసారమైన బోధ మీకుంటుంది. ఆత్మీయంగా బలపడాలని, ఎదగాలని, దీవించబడాలని కోరుకున్న మీ అందరినీ కూడా ఎటువంటి భేదం లేకుండా ఆహ్వానిస్తూ ఉన్నాం. 2వ విషయము, ఒంగోలు క్లౌపేట 5వ లైన్లో బ్యాప్టిస్ట్ ఆర్ఫన్ హోమ్ ఒకటి మేము నడిపిస్తూ ఉన్నాం. 63 మంది పిల్లలు మా దగ్గర ఉన్నారు. బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్ సపరేట్గా ఉంటుంది. తల్లిదండ్రులు లేని పిల్లలు, ఒకళ్ళుండి ఒకళ్ళు లేనటువంటి వారు మా దగ్గర ఉన్నారు. చదువుకుంటున్నారు వారి కోసం ప్రార్థన చేయండి. ఈ హోము ఎటువంటి విదేశీ సంస్థల సహాయం లేదు, ఎవరి మీద ఆధారపడలేదు, విశ్వాసం ద్వారా నడుస్తుంది. మీరు ఎవరైనా ప్రొవిజన్స్ కానీ, రైస్ లేదా ఆర్థిక సహాయం, పిల్లల చదువుకి, స్టడీస్కి, ఫీజెస్, నోట్బుక్స్, డ్రెస్ ఇలా ఇవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలానే ఇంతవరకు నడిపించబడుతుంది. ఇక ముందు కూడా దేవుని సహాయంతో నడిపించబడుతుంది. కాబట్టి మీ పుట్టినరోజు, పెళ్లి రోజు, మీ పిల్లల బర్త్డేస్, మీ పేరెంట్స్ ఎవరైనా మెమోరియల్ డేస్, నా జ్ఞాపికలు, లేకపోతే మీకు ఏదైనా ప్రమోషను, లేకపోతే ఏదైనా ఆశీర్వాదాన్ని మేలు పొందినప్పుడు సహాయం చేయాలనుకుంటే ఈ హోమ్కి మీరు హెల్ప్ చేయవచ్చు అని తెలియజేస్తున్నాను. 3వ విషయం ఏంటంటే, మా చర్చి 150 మంది పడతారు. ఇప్పుడు ఆ ప్లేస్ సరిపోవట్లేదు ఆ చర్చి. అందుకని ఆ చర్చి పక్కనే ఇంకోటి ప్లేస్ లీజుకి తీసుకున్నాం. అవన్నీ కూడా రెంటెడ్ ప్లేసెస్ లీజుకి తీసుకున్నాము. అక్కడ మార్టిన్ చర్చిని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దాదాపు 500 నుంచి 700 మంది పట్టే ఒక చర్చిని కడుతున్నాం. బేస్ మొత్తం వరకు చర్చ్ అయింది. ఇప్పుడు వరకు మాకు 5 lakhs ఖర్చు అయింది. ఇంకా 10 lakhs కావాల్సి వస్తుంది. సౌండ్ సిస్టమ్ కానీ, లైటింగ్ కానీ, వాల్స్, రేకులు, షెడ్ అంతా కంప్లీట్ అవ్వాలంటే. కాబట్టి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, మీకు దేవుడు తలంపించి ఏదైనా మందిరం కట్టడానికి మేము సహాయం చేయాలి, ఏదైనా మందిరంలో మేము పాలు భాగస్తులు అవ్వాలి, మా పిల్లలు ఫారిన్లో ఉన్నారు, లేదా ఉద్యోగం వచ్చింది, లేదా ఒక శాలరీ ఇవ్వాలి, లేదా ఇంకోటి ఇవ్వాలనే ఆశ దేవుడు మాకు పుట్టించాడు అనుకుంటే, మీరు మాకు ఫోన్ చేయొచ్చు, మాతో మాట్లాడవచ్చు, ఆ ప్లేస్కి వచ్చి మీరు చూడొచ్చు. మీరు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఆలోచన ఉన్నట్లయితే మమ్మల్ని కలవచ్చు అని తెలియజేస్తున్నాను. ఇవేవి బలవంతం కాదండి, ఇవేవి వేరే ఉద్దేశంతో కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వేరే విధంగా భావించొద్దు. ప్రభు యొక్క ఆశీర్వాద పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలనే ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తున్నాం. మీరు మాతో మాట్లాడాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాము. నా పేరు రెవరెండ్ గూడూరి రవికుమార్. 9848406080. మళ్ళీ చెప్తున్నాను, 9848406080. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యానుసారమైన జీవితంతో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.